స్వామివారికి ఎదురుగా దక్షిణామ శంఖం నవసాల గ్రామాలు ఉన్నాయి. అప్పట్లో భారద్వాజ మహారాజు చేసిన శంఖం నవసాల గ్రామాలు. వాటితో ప్రతిరోజు కూడా స్వామివారికి 5:30 దగ్గర నుంచి 6:30 వరకు పంచతత్వ విధానంగా పంచామృతాలతో రోజు డైలీ అభిషేకం జరుగుతుందన్నమాట. స్వామివారి చెడ పక్క నుంచి ఒక గృహం ఉందన్నమాట. ఆ గృహం ఎంత దూరం ఉందో అని మన పూర్వీకులు ఊహించి కొంత దూరం వెళ్ళారు. అప్పుడు కరెంటు పెట్టమొస్తాం లైట్లు లేవు కదమ్మా, కాకడా డీజేలు కొట్టుకుని కాకడా పట్టుకుని వెళ్ళారు అన్నమాట. సరే కొంత దూరం లేదు గాలి ఆడని తిరిగొచ్చేసారు. తర్వాత కృష్ణమ్మ వారు బాగా ఉధృతమయ్యి ఆ స్వరంగంలోంచి వాటర్ వచ్చేసింది. సరే ఆ వాటర్ తగ్గిపోయింది. ఆ స్వరంగంలోంచి తెల్లవారుజామున సప్తఋషుల దేవతలు వచ్చి స్వామివారిని సూక్ష్మ రూపంతో అర్చనాదులు చేస్తారని చరిత్ర చెప్తున్నమాట. కృష్ణావతల తంగిడ గ్రామం ఉంది. ఆ గ్రామంలో అనమల మాచిరెడ్డి ప్రభు ఉన్నాడు. ఆయన స్వప్నంలో చెప్పాడు, స్వామి ఆచార్యరెడ్డి లోక కళ్యాణార్థం కోసం నేను బయటికి రావాలనుకుంటున్నాను, అందరికి వెల్లడించవలసిందిగా చెప్పాడు. ఇప్పుడు మాచిరెడ్డి గారు కొంతమంది పరివారాన్ని తీసుకుని నది దాటి ఇక్కడికి వచ్చారు. ఇదంతా చూశారు. స్వామి ఎక్కడ కనిపించరా, అంత కొండ అక్కడక్కడ పగలగొట్టారు, ఎక్కడ కనిపించరా. నమస్కారం చేసుకొని మాచిరెడ్డి గారు వెళ్ళిపోయాడు. వెళ్ళి మరుసటి రోజున స్వామి వెళ్ళి చెప్పాడు, అంటే కొన్ని గుర్తులు అనమాట. మాచిరెడ్డి నువ్వు వచ్చిన చోట ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది, ఆ పక్షి ఎటుకుండా ముందు అటుకుండా 10 గజాల దూరం పగలగొడితే నేను సాక్షాత్గా కనిపిస్తాను అని చెప్పాను. ఈ ఆంజనేయ దేవాలయం చూడండి, ఆంజనేయ దేవాలయం వహిస్తున్న మధ్య చెట్టు చెట్టు, ఆ చెట్టు మీద ఉంది గరుడ పక్షి. మాచిరెడ్డి గారు మళ్ళీ పరివారాలను తీసుకొని నది దాటి ఉత్తరకు వచ్చారు. ఉత్తర రాగానే వాళ్ళని చూసి ఆ పక్షి కిలకిలలాడుకుంటా పక్షి నుంచి తూర్పుకి వెళ్ళిపోయింది అన్నమాట ఆ గరుడ పక్షి. ఆహా మనకు స్వామి చెప్పిన గుర్తు ఇదేనని రావుల మీద గర్భాలయంలోకి వెళ్ళారు కదండి, ఆ దారి వరకే పగలగొట్టారు. లోపల గర్భాలయంలో కూడా నేచురాలిటీ భక్తుల సౌకర్యార్థం కోసం ఈ ద్వారం అంతమటుకు బయలగొట్టగానే స్వామి సాక్షాత్గా పద్మాసనం వేసిన కూర్చొని నవసాల గ్రామాల దక్షిణ శంఖంతో సర్పంతో బస్పస్ ఆడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం ఈ ద్వారం అటు వెళ్ళి ఇటు చూసేస్తారన్నమాట. అయితే స్వామి కృష్ణానదిలో ఉన్న నరసింహక్షేత్రాల్లో పంచనరసింహ క్షేత్రాల్లో మట్టపల్లి ఒకటి, వాడపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి కృష్ణ ఒడ్డు ఉండే నరసింహక్షేత్రాలు. నవనరసింహ క్షేత్రాల కింద సింహాచలం, అహోబిలం, యాదగిరిగుట్ట, అంతర్వేది సుప్రసిద్ధమైన 9 నరసింహక్షేత్రాలు. స్వామి వెలిసి 1100 సంవత్సరాలు అయింది. ఈ దేవాలయం పులి చిత్రం ముందుకుంది ఉందన్నమాట. అందుకోసం ఈ గోడ కూడా కట్టేసింది అన్నమాట. గోడ కట్టి కూడా 4 years 5 years బ్యాక్ గోడ మీద నుంచి కూడా వాటర్ వచ్చేసింది అన్నమాట. 9 సంవత్సరాల కింద శ్రీశైలం ప్రాజెక్టు అంతా మునిగిపోయి చూడమ్మా. అప్పుడు కృష్ణతీర్థ స్వామివారి కంఠం వరకు వచ్చిందన్నమాట. మనం కర్నూలు మునిగిపోయి చూడండి, మొత్తం స్వామి దాకా చేసేసింది అన్నమాట. ఇప్పుడంటే మేము ఒక వేళ అర్చన చేస్తాం, కానీ అప్పుడు అంత వాటర్ ఉండేది. ఇప్పటికి ఇక్కడ వెళ్తానికి ధైర్యం రాలేదు కదా. ఈ స్టేజ్ మీద మాకు ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. ఆ కింద స్టేజ్ అయితే అసలు అందరూ ఇటు నుంచి 40-50 అర్చక స్వాములు ఇటు ముందు మెట్ల మీద నుంచి స్వామివారికి నివేదన చేసి అంత ప్రసాదం గిన్నెలో పెట్టుకొని గిన్నెలో పెట్టుకుని వెళ్ళి స్వామికి నివేదన చేసేవాళ్ళం అన్నమాట. కొత్త దగ్గరికి అయితే మేము కానీ మా తాత కొన్ని కాలానికి మేము చేసుకుంటున్నాం, కానీ మాకు పూర్తి స్వామి దర్శనం ఎక్కువ ఏదో చిన్న చిన్న దర్శనాలు. ఒక లంబాడాయన పూర్తి దర్శనం ఇచ్చాడు. ఎలాగైనా అప్పట్లోనే లంబాడాయన మంచి పందెంగా ఎత్తుతో చూడబోయినాడు. ఆ లంబాడాయన తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఏదో దేవాలయం గుడి లేకుండానే స్వామి నా గిత్తదోడ పోయింది, నా గిత్తదోడ దొరికితే నీకు 5 మంది పులిహార 116 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసుకుంటూ వస్తామని నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. 5-6 నెలలకి దొరకని దూడ కూడా ఇక్కడ దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి ముందు పడుకున్నాడు. ఆయన రంకేశారు. అమ్మ స్వామి సత్యవంతుడైనని చెప్పేసి ఆలస్యం చేస్తే లేట్ అవుతుందని ఆ తెల్లవారే 5 మంది బియ్యం దానికి కావాల్సిన పులిహార సామాన్లు తీసుకొని 116 రూపాయలు, ఇప్పుడు రూపాయలు అవి 8 రూపాయలు, 116 రూపాయలు పే చేసి ఇంత కేకారాన్ని అడివి అర్చక స్వామి కూడా గుర్రం వేసుకొని 4 వచ్చేసి దేవాలయం తీసుకొని అంత పట్టి బెల్లం నివేదన పెట్టుకొని వెళ్ళిపోతుంది. అర్చక స్వామి అటు వెళ్ళిపోయాడు. రంబానాయుడు వచ్చి గుళ్ళు అయ్యగారు స్వామి అన్నాడు. స్వామి అయ్యగారు అవుతుందో ఏంద్ర నాయక అన్నాడు. అయ్యా నేను మొక్కుకున్నాను, నా గతిలో దొరికింది, మొక్కు తీసుకుంటాను వచ్చినప్పుడు. సరే నాయక నువ్వు ఇవన్నీ ఎక్కడ పెట్టేసి ఫెస్టివల్ స్నానం చేసి రా అన్నాడు. ఇప్పుడు బయట ఉన్నప్పుడు లోకిష్ట కింద కలదు స్వామి కదా ఇప్పుడంటే అయిపోయేసి. సరే రంబానాయుడు ఇక్కడ దగ్గరికి ప్రసాదం ఆయన ముందు పెట్టుకున్నాడు, కొంత డబ్బులు ఆయన ముందు పోసుకున్నాడు. ఈ లోపు రంబానాయుడు వచ్చాడు స్నానం చేసి. మరే నాయక అన్నాడు. అయ్యగారు స్వామి అన్నాడు. మళ్ళీ ఈ ప్రసాదం ఆ ప్రసాదం కూడా తిని బయలుదేరుతుంది. మరే కేకాల నేను బాగా మొబ్బట్టి వర్షం వచ్చేటప్పుడు
కొడుకు రేపు పొద్దున్న బతుకండి అన్నాడు. సరేగా అయ్యగారు మనం స్వామి అనుకున్నారా అయ్యగారే అనుకుంటాం. సరేగా అయ్యగారు స్వామి అన్నాడంటే మళ్ళీ కూడా సరే తినేసి కడవాళ్ళంతా మూడ పెట్టుకుని సరకని పెట్టుకుని కొడుకున్నాం నిద్ర పెట్టేసి స్వామి రాదా తెలిపోయి తెల్లవారింది. లంబాడు నాయకుడు వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. అసలు అయ్యగారు గొర్రెలు వేసుకుని వస్తున్నాడు. ఏంద్ర నాయకుడు ఎప్పుడు వచ్చామన్నాడు. అదేంది అయ్యగారు అతను నాకు క్లియర్ చేసి పెట్టావు కానీ చూపించాడు. చూపించుకుంటే నేనేంద్ర నీకు క్లియర్ చేసి పెట్టలేదు అని ఆలోచించి మరి నాయకు ఎంతకు తిరిగి రారన్నాడు. సరే అయ్యగారు వెళ్ళి స్నానం అయ్యగారు అయినా ఎవరైనా సరే పుచ్చుకెళ్ళాల్సింది స్నానాలు చేసింది. ఇప్పుడంటే చాలా కుంచుపాలు ఉండేవి ఇంత వంకరగా. అయ్యగారు స్నానం చేసుకుంటూ కుంచుపాలు తప్పించడానికి పాము అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అయ్యగారు లోపలికి వెళ్ళాడు, నమస్కారం చేసుకున్నాడు. మళ్ళీ నమస్కారం చేసుకుని అగణాలు చూసుకున్నాడు. స్వామి కళ్ళు చూసుకుంటే ఆయన ఎదురుగా డబ్బులు పులిహార ఉంది. తర్వాత నమస్కారం చేసుకుని వంటశాల ఇక్కడ ఉండేది అనమాట, రేకుల షెడ్ అనమాట. ఇప్పుడు ఉంటే వంటశాల ఇక్కడ పోస్టర్ బాగాలేదు అక్కడ పెట్టాం, రేకుల షెడ్ ఉంది. సరే మేమేం చేస్తామంటే సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు శుభ్రంగా వంటశాల కడిగేసి ఒక తెల్లడ గుడ్డ పిండేసి దాని మీద పడుతుంది, లేదా పురుగు పూసి కాకుండా తెల్ల పొద్దున ప్రసాదాలు చేయడానికి అయ్యగారికి వంటశాలకు వచ్చారు. వంటశాల కూడా పులిహార బాగా మీద పులిహార ఉంది. ఇప్పుడంటే గ్యాస్ వైర్ వేసినాయి, అప్పుడు వాడిపోయాడు అన్నమాట. చింతకట్టెలు ఉప్పులు కలకలకలాడుతూ ఒక ఉన్నాయి. ఆహా ఈ స్వామి మహోత్సవం అనుకొని అయ్యగారు వచ్చేసేసి లంబాయి చేతులు నమస్కారం చేశారు. అరే నాయక నీ జన్మ ధరించింది నేను కాదు చేసి పెట్టి నేను కొన్ని తరాన్ని చేసుకుంటూ వస్తున్నాను కానీ నీకు స్వామి చేసి పెట్టాడు, నీ జన్మ ధరించుకున్నాను నాయకు. ఒక టైంలో కూడా యమధర్మరాజు కూడా ఇక్కడ ప్రశ్న చేశాడని చరిత్ర అన్నమాట. అందుకోసమే దీన్ని యమమోహిత క్షేత్రం అని కూడా